హలో గైస్, వార్ 2 మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ గురించి అయితే మనం డీటెయిల్గా రివ్యూ మాట్లాడుకుందాం. నాకు ఎలా అనిపించింది అనేది కూడా మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఏ రోల్ చేయబోతున్నాడు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే మనం చర్చిద్దాం. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా మనకు ఈ మూవీకి గల బజ్ క్రియేట్ కావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకున్నట్లయితే దేవరాతో పాన్ ఇండియా హిట్ అయితే కొట్టాడు. సో పాన్ ఇండియా హిట్ కొట్టాడు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2లో నటిస్తున్నాడు. అదేవిధంగా వార్ 2లో రితిక్ రోషన్ కూడా ఉన్నాడు. సో రితిక్ రోషన్ మెయిన్ హీరో అయినప్పటికీ కూడా టాలీవుడ్లో అదేవిధంగా మనకు వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఈ మూవీకి బజ్ క్రియేట్ అవ్వడానికి గల కారణం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అదే విధంగా హృతిక్ రోషన్ గారి మధ్య అయితే యాక్షన్స్ అయితే చాలా అంటే చాలా చూపించారు. యాక్షన్ సీన్స్ అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అదేవిధంగా విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ లెవెల్లో అయితే మనకైతే కనబడుతుంది ఈ ట్రైలర్ ద్వారా ఈ మూవీ. కియారా అద్వానీ చూసుకున్నట్లయితే హీరోయిన్ లాగా అయితే కనబడుతుంది. అదేవిధంగా కియారా అద్వానీని ఇందులో ఇంకో రోల్లో కూడా చూపించారు ఈ ట్రైలర్లోనే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కియారా అద్వానీ అయితే యాక్షన్ సీన్స్ చేస్తుంది. రుతిక్ రోషన్తో అయితే ఫైటింగ్ సీన్స్ కూడా పాల్గొంటుంది. ఇందులో ఫైటింగ్ సీన్స్ కూడా మనం చూసాము రుతిక్ రోషన్ మధ్య, అదేవిధంగా కియారా అద్వానీ మధ్య అయితే ఫైటింగ్ అయితే జరిగింది ఈ ట్రైలర్లో. అదేవిధంగా కియారా అద్వానీ అయితే ఒక స్పై లాగా అయితే యాక్ట్ చేయబోతున్నారని అయితే మనకైతే అర్థమవుతుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఆ వే ఆఫ్ యాక్టింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, అదేవిధంగా ఎలివేషన్ షాట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మనకు ట్రైలర్ చూస్తున్నంతసేపు మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఎలివేషన్ షాట్స్ అదేవిధంగా ఎక్స్ప్రెషన్స్ అయితే మనకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా రుతిక్ రోషన్ గారి మధ్య అయితే యాక్షన్ సీన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. పోటీ యాక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య అయితే ఫైట్ సీన్స్ కానీ అదేవిధంగా మనకు షూటింగ్ సీన్స్ కానీ చాలా చాలా బాగా చూపించారు. మనకు ఇందులో ఒకటి హైలైట్ ఏంటిదంటే హెలికాప్టర్ మన ప్లెయిన్ మీద చూసుకున్నట్లయితే వీరిద్దరు ఫైట్ అయితే చేస్తున్నారు. అది ఈ మూవీకి హైలైట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏంటి అనేది మనకైతే ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే టీజర్ ద్వారా అదేవిధంగా ఈరోజు వచ్చిన ట్రైలర్ ద్వారా చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్ రోల్ చేస్తున్నట్టు మనకైతే కనబడుతుంది. ఎందుకంటే విలన్ షేడ్స్ అయితే మనకు టీజర్లో అదేవిధంగా ట్రైలర్లో అయితే చూపించారు. కాకపోతే ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్ రోల్ చేయడం లేదు. కాకపోతే విలన్కు షేడ్స్ ఉన్న రోల్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే విలన్ రోల్ షేడ్స్ ఉన్న రోల్ అని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఫుల్ లెంత్ విలన్ అయితే కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకున్నట్లయితే ఒక టాప్ హీరో కాబట్టి విలన్ రోల్ చేయడు. సో అదొక విలన్ షేడ్స్ ఉన్న రోల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే అలానే అనిపిస్తుంది. కాకపోతే విలన్ రోల్ అయితే కాదు. మనకు సినిమా రిలీజ్ అయ్యాక మనకు జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంతవరకు అయితే మనకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ పట్ల. అదేవిధంగా చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ మూవీలో ఒక సోల్జర్గానే నటిస్తున్నాడు. సో ఇద్దరు సోల్జర్స్ మధ్య అయితే ఒక వార్ ఉంటుంది. అదే ఈ వార్ 2 మూవీ అని అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ట్రైలర్లో చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ మూవీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది, చాలా భాషలలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మన తెలుగులో చూసుకున్నట్లయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి అయితే రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీలో మంచి కంటెంటే ఉండబోతుంది. ఎందుకంటే నాగవంశి ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్ని మంచి హిట్లు అయ్యాయి కాబట్టి సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయబోతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ మూవీలో రుతిక్ రోషన్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈ మూవీకి గనక పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం డే 1 కంపల్సరీ 200 నుంచి 250 కోట్ల వరకు అయితే కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీపై అయితే చాలా బజ్ అయితే ఉంది. ఎందుకంటే అంతకుముందు వార్ 1 కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా రుతిక్ రోషన్ గారి అభిమానులు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.